ముందుగా వేదికను అలంకరించిన జడ్పీహెచ్ సేవనారం ప్రధానోపాధ్యాయురాలైన శ్రీమతి గాయత్రీదేవి గారికి నా నమస్కారాలు. ముందుగా ఈరోజు ఎంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మన తెలుగు భాష ఉపాధ్యాయుడైన శ్రీ బత్తి శ్రీని గారికి భాషా దినోత్సవ శుభాకాంక్షలు. ఎందుకంటే నాతో సహా ఈరోజు ఆయనకి ఎవరు కూడా శుభాకాంక్షలు తెలియజేయలేదని అనుకుంటున్నాను. చెప్పారా? థ్యాంక్ యూ మేడం. ఈరోజు తెలుగు భాషా దినోత్సవం అనేది ఏ రేంజ్ నుంచి స్టార్ట్ అవుతుందంటే, తెలుగు మాస్టర్కి తెలుగు భాషా దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేయడంతోనే స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే స్కూల్ ప్రాంతాలలో తెలుగు భాష మంచి ఔన్నత్యాన్ని పొందుతుందంటే కారణము తెలుగు భాషా పండితులు. వారు ఉండడం వల్లే తెలుగు ఇంకా మన ముందు వినబడుతుంది, కనబడుతుంది. సార్ ఇందాక అన్నారు తెలుగు భాష కనుమరుగవుతుంది, చిన్న చూపు చూస్తున్నారని. క్షమించండి సార్, మొన్న నేను రాజస్థాన్ ఉదయపూర్ సిసిఆర్టీ ట్రైనింగ్ వెళ్తున్నప్పుడు ప్రతి రాష్ట్రం నుంచి ఒక ప్రాజెక్ట్ ఇవ్వాలి. మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఇచ్చిన ప్రాజెక్ట్ ద ఎండేంజర్ తెలుగు లాంగ్వేజ్, కనుమరుగవుతున్న తెలుగు భాష అనే కాన్సెప్ట్ మీద ఇచ్చిన ప్రాజెక్టు. సో ఇటువంటి ప్రాజెక్టులు మన రాష్ట్రంతో పాటు మిగతా రాష్ట్రాల్లో కూడా మనలాంటి వ్యక్తులే ఈ తెలుగు భాషను ముందుకు తీసుకెళ్ళాలి. ఆ రోజు సిసిఆర్టీలో నేను తెలుగు భాష గురించి లాస్ట్ ఇయర్ చెప్పిన చిన్న కవిత చెప్పాను, కానరాదేమి తెలుగు భాష అని. అది దాన్ని మోడిఫై చేసి నేను అక్కడ ఒక 20 minutes దాని మీద మాట్లాడడం జరిగింది. అక్కడంతా కూడా హిందీ, అందరూ హిందీలో మాట్లాడుతున్నారు. తెలంగాణ నుంచి వచ్చిన టీచర్లు కూడా హిందీలో మాట్లాడుతున్నారు. చాలా తక్కువ మంది మాత్రమే తెలుగులో మాట్లాడడం జరిగింది. ఆ అవకాశం నాకు వచ్చినందుకు తెలుగు భాషను వేరొక రాష్ట్రంలో తెలుగు భాషను చెప్పడం అనేది నేను గర్వంగా అనుకుంటున్నాను. రైట్, ఈ యొక్క కార్యక్రమాన్ని చిన్న పద్యంతో మొదలెట్టాలనుకుంటున్నాను. జంది మింపక వేసి సంజయ్ వార్చిననేమి, బ్రహ్మ మందక కాడు బ్రాహ్మణుండు, తిరుమల శ్రీ చూర్ణ గురు రేఖలిడినను, విష్ణునందక కాడు వైష్ణవుండు, బూదిని నుదుటను పూసుకొనినేమి, సొంబు నందక కాడు శైవజనుడు, కాషాయ వస్త్రాలు కట్టి కప్పిననేమి, ఆశ పోవక కాడు యతివరుండు, ఎన్ని లౌకిక వేషాలు కట్టుకొనినా గురుని చెందక సన్ముక్తి దొరకబోదు, భూషణ వికాస శ్రీధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దొరక దూర. ఈ యొక్క తాత్పర్యం మొత్తం చెప్పను కానీ ఇందులో తాత్పర్యం అంటే ఏదైనా అనుభవించాలి, అనుభూతిని చెందాలి. బ్రహ్మతత్వాన్ని, శివతత్వాన్ని, వైష్ణవతత్వాన్ని, ఈ సన్యాస తత్వాన్ని అనుభూతి చెందితేనే దానికి ఆ లోటు అనేది మనకు అర్థం అవుతుంది. సో అనుభూతి చెందకపోతే ఏ భాష అయినా అర్థం కాదు. భాషను అనుభూతితో అర్థం చేసుకోగలిగితే దానికి మించిన ఆనందం మరొకటి ఉండదు. అంటే మనం ఏ భాష నేర్చుకున్నా దాన్ని అనుభవించాలి. అనుభవించకపోతే దానిలో ఉన్న మాధుర్యం కానీ, దానిలో ఉన్న కమ్మదనం కానీ, దానిలో ఉన్న నిగూఢమైన దాగి ఉన్న అర్థం కానీ మన అర్థం కాదు. అటువంటి భాషల్లో ఒకటైన మధురమైన, కమ్మనైన, తీయనైన, అందమైన, చల్లనైన, వినసంపైన భాష, తల్లి గర్భం నుండి అనరాగం పెంచిన భాష, దేశ భాషలందు తెలుగు లెస్స అని శ్రీకృష్ణదేవరాయలు పలికిన భాష నా శ్వాస తెలుగు భాష.
56 అక్షరాల నడుమ సొగసైన భాష, 16 అణాల తెలుగు ఆడబడుచును తలపించే అచ్చులతో, ముల్లోకాలలో సప్త స్వరాలను మైపరించే హల్లులతో, త్రిమూర్తులను తాండవాడించే ఉభయాక్షరాలతో నిండిన భాష, పౌరుషం పండించే పద్యాలు, కంచుకోట వలె కావ్యాలు, వాక్ చాతుర్యాన్ని వల్లె వేసే కలకలలాడే వల్లె వ్యాసాలు కలకలలాడే కవితలు, గాయం చేయని గాంధీవం వలె గేయాలు, వంచన తెలియని విదురుడు వలె వచనాలు, కనుముందు చేసే కథలు, పసందైన ప్రవచనాలు, విశాలమైన సందులతో వేడి వేడి సమాసాలతో నిండిన కమ్మని భాష, ఆది దేవతను ఆరాధించే అలంకారములు, పనస పండు వలె పసందైన పర్యాయ పదములు, నయవంచన శైని నాజూకు నానార్థాలు, ఉదయాస్తమాల పోలే ప్రకృతి వికృతులు, నిగూఢ నిధి వలె ఉత్పత్తి అర్థాలు, అనుకూలమైన వ్యతిరేక పదాలు, ఆశ్చర్యకరమైన అర్థాలు, శాంతవంగా సాగే సొంత వాక్యాలు, చెక్కిలి గింతలు పెట్టే సామెతలు, ప్రతి అర్థానికి విరును చూపే ప్రతిపదార్థాలు, చల్లని వెన్నెల వలె సందస్సులతో ప్రకాశించే చందమామ నా తెలుగు భాష. అంటే ఆల్రెడీ తెలుగు మాస్టర్ ముందుగా చెప్పారు ఏమని, తెలుగు భాష ఏ విధంగా వచ్చింది. తెలుగు భాష ఒకప్పుడు గ్రాంధికంగా మధ్య భాగం వచ్చిన వ్యవహార భాషలో, అంటే వ్యవహారికం అంటే ఏ ప్రాంతాలలో వ్యవహారంగా ఏ పదాలు, ఏ అర్థాలు, ఏ మీనింగ్లు మాట్లాడుకున్నారో అటువంటి భాషను వ్యవహారిక భాష అంటాం. ఒక్కొక్క ప్రాంతాల్లో ఒక్కొక్క వస్తువు ఒక పదం ఉంటుంది. అటువంటి వ్యవహారిక భాషను మన ముందుకు తీసుకొచ్చిన గొప్ప తెలుగు బిడ్డ గిడుగు వెంకట రామమూర్తి పంతులు గారు. అటువంటి గొప్ప భాష నిపుణుడైన రామమూర్తి గారి జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం ఈరోజు భాషా దినోత్సవం జరుపుకుంటున్నాం. 365 రోజుల్లో ఒకరోజు భాషా దినోత్సవం జరుపుకొని తెలుగు మాస్టర్కి శుభాకాంక్షలు చెప్పుకొని దానికి సంబంధించిన వ్యాసాలు, దానికి సంబంధించిన పద్యాలు, డ్రాయింగ్లు వేసేసుకుని మళ్ళీ చేతులు దులిపేసుకుంటే మన కన్న తల్లిని అవమానించినట్టే. కన్న తల్లి ప్రతిరోజు మన ముందు ఏ విధంగా అయితే కనిపిస్తుందో మన తెలుగు భాష కూడా ప్రతిరోజు మన ముందు కనిపిస్తూ ఉంటుంది. తెలుగు అర్థాలు నేర్చుకోవాలి. ఆల్రెడీ చెప్పాను. ఇందులో ఛందస్సు ఉంటుంది. ఛందస్సులో అలంకారాలు, సమాసాలు, సందులు మీరు ఆల్రెడీ నేర్చుకున్నవి. అర్థాలు, వ్యతిరేక పదాలు, ప్రతిపదార్థాలు, సందులు, సమాసాలు, పర్యాయ పదాలు, నానార్థాలు, పర్యాయ పదాలు, వ్యాసాలు, ఇవన్నీ కూడా మన యొక్క తెలుగు భాషలో ఉంటాయి. 56 అక్షరాలతోని అతిపెద్ద ఎక్కువ అక్షరాలు కలిగిన భాష మనకు తెలుగు భాష. అటువంటి భాషను మనం పక్కన పెట్టి ఇంగ్లీష్ భాష మీద మొక్కువ పెట్టి దూరపకుండా నిలుపులే మనం దానికి ఎగబాగుతున్నాం. మన సొంత భాష లేనిదే ఏ భాష అర్థం కాదు. నువ్వు ఏ భాష నేర్చుకో, నీ సొంత భాషలో తర్జుమా చేయగలిగితే నీకు అర్థమవుతుంది. అంతే తప్ప ఇంగ్లీష్లో చదివేస్తే నీకు అర్థం కాదు, హిందీలో చదివితే నీకు అర్థం కాదు, సంస్కృత్ చదివితే నీకు అర్థం కాదు. దాన్ని ఖచ్చితంగా మాతృభాషలో తర్జుమా చేసుకోవాలి. నువ్వు చేసుకోవసరంలే, నువ్వు చేసిన ఆల్రెడీ నీ మైండ్ థింక్ చేస్తుంది. ఒక పద రాగానే ఇది నా భాషలో అర్థం ఏంటి, నీ మైండే థింక్ చేస్తుంది. అటువంటి గొప్ప భాష తెలుగు భాష. అటువంటి భాషా దినోత్సవ సందర్భంగా ఈ అవకాశం కల్పించిన మన తెలుగు భాష పండితుడైన ఉపాధ్యాయుడైన తెలుగు మాస్టర్కి మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.